చెన్నైలో చెన్నూరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మిల్లెట్స్తో దోశలండి. మిల్లెట్స్తో సూపర్గా వస్తాయండి దోశలు, చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా మనకి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో. నేను చూపించిన విధంగా చేశారంటే సూపర్గా ఉంటాయి. ముందుగా నా వీడియో చూసేవారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయండి. ముందుగా అయితే మనము మినపప్పు బదులు ఇవాళ నేను మినువులతో చేస్తున్నానండి. మినువులు ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. మినువులతో చేసుకోవడం వల్ల మనకి హై ఫైబర్ ఉంటుంది అనమాట. మినువుల్లో మినపప్పులో పొట్టు తీసేస్తారు. మనం పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాంట్లో ఒక 2 స్పూన్ల మెంతులు వేస్తున్నానండి. అంటే గ్లాస్కి 1 స్పూన్ లెక్కన వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి ఒక 6 నుంచి 7 గంటల సేపు బాగా నానాలండి పప్పు. ఇది మినువులు కదా, కొద్దిగా నానేది కష్టం అనమాట. ఇవాళ మిల్లెట్ వచ్చేసి అరికలు తీసుకుంటున్నానండి. నేను 2 గ్లాసులు మినువులు వేసాను కదండి, దానికి 4 గ్లాసుల అరికలు అనమాట. మనము దేంతో అయినా దోసపిండి చేసుకోవచ్చండి. కొలత ఏంటంటే గ్లాసుకి 2 గ్లాసులు లెక్క అనమాట. 4 గ్లాసుల అరికెలు వేస్తున్నాను దాంట్లో. నేను అరికెల కలర్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. మీకు చూస్తున్నారు కదా, అర్థం అవుతుంది కదా కలర్ ఎలా ఉంటాయో. మనకి ఊదలు సామెలు అవి 2 అయితే కొద్దిగా వైట్ కలర్ లో ఉంటాయి, కానీ ఇవి కొద్దిగా డార్క్ గా ఉంటాయి. దీన్ని ఎక్కువసేపు కడుక్కోవాలండి. 1 నిమిషం పాటు నీళ్లు పోసి వదలాలన్నమాట. తర్వాత మనము బాగా ఇలా పిసుక్కుంటే మనకి క్లీన్గా వచ్చేస్తుంది. ఇలా మనకి జల్లెడు జ్యూస్ వడకట్టుకునేది ఉంటుంది కదా, అలాగ తీసుకుని వడకట్టుకోండి. దాంతో వడకట్టుకుంటేనే మనకి మిల్లెట్స్ అనేవి ఒక్కడు కూడా పోవు. మీరు చేత్తో వడకట్టారంటే మిల్లెట్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను మీకు. ఆల్రెడీ నేను ట్రై చేశాను, నాకు మొత్తం బయటకు వచ్చేసాయి చేతిలోంచి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కదండి మిల్లెట్స్. మనలా బియ్యం లాగా ఈ మినువుల్లాగా పెద్ద పెద్దగా ఉండవు కాబట్టి మన చేతిలో నిలవు. ఇలాంటి జల్లెడితో వడకట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా నీళ్ళు అనేటివి వంగి ఒక్క మిల్లెట్ కూడా పోకుండా వస్తుంది. మనకి కడుక్కునేది కూడా అండి తెల్లగా వచ్చేదా కడుక్కోవాలన్నమాట. మనము ఇది చూస్తున్నారు కదా, మనకి అంటే మిల్లెట్స్ పై కనబడాలన్నమాట. అప్పుడు వరకు కడుక్కోండి. ముఖ్యంగా జల్లెడ పెట్టి ఉంచుకోండి. అరికెల్ని ఇంగ్లీష్లో వచ్చేసి కోడో మిల్లెట్ అంటారండి. మీరు ఒకవేళ ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకుంటే చెప్తున్నాను, కోడో మిల్లెట్ అని నొక్కితే వస్తుంది అనమాట. ఇదండి ఈ విధంగా రావాలి. మనకు వాటర్ తేటంగా వచ్చిందా కడుక్కోవాలన్నమాట. ఇంకా దాంట్లో నీళ్లు కూడా మితంగా వేసుకొని మనకు 6 గంటల సేపు నానాలండి. ఇవి 2 కూడాను. నీళ్లు మరీ ఎక్కువ వేయద్దండి. ఈ నీళ్ళతోనే మనం గ్రైండ్ వేసుకోవాలి. 6 గంటల తర్వాత అండి మనం మినపప్పుని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మినపప్పు అదే మినువుల మీద పొట్టు పోకుండా కడుక్కోవాలండి మనము. ఆ మినువులు మీద ఉండే పొట్టు ఫైబర్ అనమాట. మనకి ఆ పొట్టు తీసేసామంటే ఫైబర్ అంతా బాగుంది. అప్పుడు మినపప్పుకి మినుములకి పెద్ద తేడా ఉండదు అనమాట. మనము దీంతో వేసుకుంటేనే బాగుంటుందండి. అప్పుడే మనకి హెల్దీగా వస్తాయన్నమాట దోశలు అనేటివి. ఈ దోశలు చాలా బాగుంటాయండి, హెల్దీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అంటే మేము మా పిల్లలకి సేమ్ ఇవే అనమాట. మిల్లెట్స్తోనే అన్ని రెసిపీస్ అండి. మా ఇంట్లో మేము బియ్యమే వాడము. బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ రవ్వ కానీ వాడమన్నమాట. ఇడ్లీ కానీ దోశ కానీ అన్ని మిల్లెట్స్తోనే చేస్తాను నేను. అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. అవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపప్పు అంతా వేసిన తర్వాత మిల్లెట్స్ని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్తోనే వేసేయాలండి. దాంట్లో మనం ఈ వాటర్ని పారబోయకూడదు. ఆ నానిన వాటర్ కూడా మంచిదన్నమాట మనకి. ఇంకోటండి, మిల్లెట్స్తో తినడం వల్ల మనకి ఒంట్లో కొవ్వు ఫామ్ అవుతుంది అనమాట. మనము ఎట్లా అంటే మనం ఎంత పని చేసినా కూడా అలుపు అనేది రాదు. బలంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా అండి, శక్తిగా ఉంటారు అనమాట. ఇంకా దాంట్లో నేను దీని ముందు ఇడ్లీ పిండి చూపించాను కదా మీకు మిల్లెట్స్తో. దాంట్లో నేను అటుకులు వేశాను. అటుకులు లేని వాళ్ళు ఇలా అన్నం వండుకొని దాంతో వేయచ్చు అనమాట. నేను అరికెలతో మధ్యాహ్నం అన్నం వండాను. ఆ అన్నమే ఒక 2 పిడికిలు వేస్తున్నాను దీంట్లో. మనము ఈ అన్నం వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి దోశలు అనేటివి. మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట. ఇలా అటుకులు లేని వాళ్ళు ఇలా అన్నం కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అటుకులతో అన్నంతో రెండింటితో చేస్తానండి. సేమ్ టేస్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనము గ్రైండర్లో ఆల్రెడీ నీళ్ళు వేసాం కదండి. ఆ నీళ్ళు మీకు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట నీళ్ళు అనేటివి. నాకైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. ఒకవేళ చాలేదనుకుంటే పిండి మెదిగేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకుంటాను అనమాట. నేను దోశ పిండికి మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా మనకి పిండి తీస్తుంటే, అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటా మనం వాటర్ వేసుకుంటే బాగుంటుంది అనమాట పిండి అనేది మనకి. ఇలా నేను ఎక్కువ వేసినప్పుడు గ్రైండర్లో వేస్తానండి. కొద్దిగా వేసుకునేటప్పుడు మిక్సీలో వేస్తాను అనమాట. ఒక 15 నిమిషాలు మెదిగింది మనకి పిండి అనేది. ఇప్పుడు చూసుకొని కొద్దిగా ఇంకా బరకగా ఉందండి, కొద్దిగా గట్టిగా ఉంది, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు మెదగాలి బాగా మెత్తగా. ఇది ఇప్పుడు మెదిగిపోయిందండి, చూసుకుంటున్నాను. మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందువల్ల అంటే మనం అంటే గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుందానికి ఉంటుంది కదా. పిండి అయితే మెదిగిపోయిందండి.
మనం పిండి అంతా కూడా తీసేస్తున్నాను నేను. నాకైతే ఇలా తిరుగుతూ ఉంటేనే తీస్తాను అనమాట నేను, అంటే ఈజీగా తొందరగా అయిపోతుంది పని. ఆపానంటే ఎట్లా అంటే తీసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది అని నాకు. అంటే కొంతమందికి ఒక్కొక్కరు తీసుకుంటే ఆపేసి తీస్తారు, నేనైతే ఇట్లా తిరుగుతూ ఉంటే తీసేస్తాను అనమాట పిండి అంతా కూడాను. ఈ గ్రైండర్ అంతా వేసేది ఒక ఎత్తు అయితే, ఇది క్లీన్ చేసేదానికి అమ్మ తల్లే చిన్నగా ఇజుగు పడ్డది నాకు. వేసేటప్పుడు అసలు అంత ఇజుగు ఉండదు, కానీ ఇది క్లీన్ చేసేటప్పుడేనండి. మనము ఇంకోటండి, ఈ పిండి వేసేసిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకోవడం బెటరు. ఇది ఎండిపోయిందంటే మళ్ళీ నానబెట్టి మళ్ళీ కడుక్కోవాలండి. అప్పుడు పచ్చి మీద అయితే మనకి ఈజీగా రుద్దేశామంటే క్లీన్ అయిపోద్ది అనమాట. నేనైతే అప్పటికప్పటికి క్లీన్ చేసుకుంటాను రెండు కూడాను. మనకి ఈ బండ క్లీన్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ సందుల్లో ఎక్కడన్నా కొద్దిగా పిండి ఇరక్కపోయిందంటే మళ్ళీ వాసన వచ్చేస్తుందండి. గ్రైండర్ కూడా ఒక గుడ్డ తీసుకుని తడి బట్ట తీసుకొని తుడిచేస్తున్నానండి. అంటే పిండి అది ఎగురుంటుంది కదా, అది మళ్ళీ ఎండిపోయింది అనుకో, ఫస్ట్ సారికి తెలియదు, అది ఎక్కువ సార్లు ఎండిపోయి కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట మనకి గ్రైండర్ ఎప్పటికీ కొత్తదిలాగా ఉండాలంటే గ్రైండర్ వేసిన తర్వాత వెంటనే మొత్తం క్లీన్ చేసుకోండి. ఒక క్లాత్ తీసుకొని పెద్ద టైం ఏం పట్టదు కదా, నేనైతే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు మనకి నెక్స్ట్ సారి వాడుకునే దానికి బాగుంటుంది, చూసేదానికి కొత్తదిలాగా ఉంటుంది అనమాట. ఇంకా పిండి వేసేసాం కదా, దీన్ని మూత పెట్టేసేసి మనము 6 గంటల సేపు బాగా పొలవాలండి పిండి అనేది. ఇంకా అది వేసిన తర్వాత అంట్లు కూడా అన్నీ తోమేశాను అనమాట నేను. ఇంకా మొత్తం బండంతా క్లీన్ చేసుకున్నాను. జాను నిద్రపోతూ ఉంది, తనకు మాకు అప్పటికే టైము 10 అయింది. ఇంక జాను కూడా పాలు అది కాస్తాను అనమాట నేను. ఈ విధంగా మనం నైటే క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుందండి. మార్నింగ్ లేస్తే హడావిడి బలబలేదనమాట పనికి. ఇంకా నేను ఆవు పాలుగా తాపిస్తానండి జానుకి. దాంట్లో ఒక చిన్న వాము మూటేస్తాను అనమాట, అంటే ఒక చిన్న క్లాత్లో వాము కట్టి కొద్దిగా వేసేస్తాను దాంట్లో. అప్పుడు మనకి పిల్లలకి పాలు బాగా అరుగుతాయి, ఆకలి బాగా అవుతుంది, ఫ్రీగా మోషన్ కూడా వెళ్తారనమాట. జానుకి నేను స్టీల్ బాటిల్లోనే దాపిస్తానండి, ప్లాస్టిక్ బాటిల్స్ వాడను నేను. ఇంకా ఆ పిండి కూడా 6 గంటలు పులిసిన తర్వాత నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అంటే 10కి వేసాను కదా, ఎర్లీ మార్నింగ్కి 4కి 5కి అలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అంటే పిల్లలు లేస్తూ ఉంటారు కదా, అలా లేస్తాను అనమాట నేను. పిండి కూడా బాగా ఎక్కువసేపు పులవకూడదు, మనకి కరెక్ట్గా కొద్దిగా ఉబ్బినట్టుగా వస్తే చాలు అనమాట. ఇంకా నేను పిండి కూడా కలుపుకున్నాను దోశ పోసేదానికి. కొద్దిగా సోడా ఉప్పు, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి నీళ్ళు వేసి కలిపి అప్పుడు దాంట్లో వేసుకుంటానండి. ఎందువల్లంటే మనం ఉట్టిదే వేసేసామంటే అది మధ్య మధ్యలో కొంచెం గట్లగా ఉండిందంటే దోశలు కానీ ఇడ్లీలు అప్పుడు కూడా బాగుండవు అనమాట. నేనైతే ఎప్పుడు ఇలానే కలుపుకుంటాను, కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటాను అనమాట. ఇప్పుడు పిండిలో మనం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా కొద్దిగా పల్సగా కలుపుకోవాలండి. దోశ బ్యాటర్ మనకు తెలుసు కదా, దోశ పిండి ఎలా కలుపుకుంటారో దోశ పిండిలాగా కొద్దిగా ఇట్లా లూజ్గా కలుపుకోవాలన్నమాట. మీరు ఉప్పు చాలేదనుకుంటే చూసుకొని వేసుకోండి, ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. ఎందువల్లంటే ఉప్పు తినడం పెద్ద మంచిది కాదు. నేనైతే మీడియంగానే వేస్తాను అనమాట, కూరలో కానీ దేంట్లో అయినా కూడాను. దోశ పిండిలో కూడా ఇడ్లీ పిండిలో కూడా కొద్దిగా లైట్గానే వేస్తాను నేను పిల్లలకి, మేము కూడా అలానే తింటాము. మనం ఉప్పు తక్కువ తింటేనే మంచిది. ఇంకా పెనం కాలుతో దోశ వేస్తున్నాను అనమాట నేను. దోశలు మనకి సూపర్గా వస్తాయండి, కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటాయన్నమాట. మామూలు దోశ పిండికి తినేవాళ్ళు ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు ఇంకోసారి ఇంకా ఆ దోశ జోలికే వెళ్ళరండి, ఈ దోశలే చేసుకొని తింటారు. అంత బాగుంటాయండి టేస్ట్, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అంత బాగుంటాయి అన్నమాట. ఈ దోశల్లోకి మనము చట్నీతో కానీ కారంతో కానీ ఇంకా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్ దోశ పోసుకున్నా కూడా ఏ దోశలైనా బాగుంటాయి అన్నమాట. ఎంత బాగుంటాయంటే సూపర్ క్రిస్పీగా వస్తాయి. మనం వీటిని కొద్దిగా బాగా సన్నగా పోసామంటే క్రిస్పీగా వస్తాయి, కొద్దిగా లావుగా పోసామంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనము పెద్దవాళ్ళకు కూడా ఇలా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి సొల్యూషన్ మిల్లెట్సేనండి. ఎందువల్లంటే మా పాపకి కిడ్నీ ప్రాబ్లం కదా, మేము కాదరవల్లి సార్ డైట్ ఫాలో అవుతున్నాము, అందువల్లే మాకు అలవాటు అయ్యాయండి. అవి చాలా మంచిది, మాకు కూడా మంచిదేను. అయ్యేందంటే మా పాప వల్ల మాకు అలవాటు అయ్యాయి అనమాట. నేను మీకు చెప్తున్నాను, ఎందువల్లంటే ఫ్యూచర్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనకు తెలియదండి. మనం ఇప్పటి నుంచే పిల్లలకి మంచిగా అలవాటు చేయాలన్నమాట. ఇంకా నేను ఇవాళ దోశలోకి అయితే మష్రూమ్ కర్రీ చేశాను. మనకి మష్రూమ్ కర్రీ అనేది కొద్దిగా పలసగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మీకు ఎవరికైనా మష్రూమ్ కర్రీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నేను అది పోస్ట్ చేస్తాను. ఈ మష్రూమ్ కర్రీ వేసుకొని దోశలోకి అదిరిపోతాయండి, సూపర్గా ఉంటాయి. ఎన్ని దోశలైనా కూడా అలా వెళ్ళిపోతాయి అన్నమాట నోట్లోకి. మష్రూమ్ కర్రీ అనే కాదు, మనకి చట్నీకైనా కారానికైనా దేంట్లోకైనా పొడిలోకైనా దేనికైతే బాగుంటాయి అన్నమాట. ఇలా అలా అద్దుకొని తింటుంటే అబ్బా సూపర్ ఉంటాయి అసలుకి. మా మేరీకి అయితే ఈ మష్రూమ్ కర్రీ చాలా ఇష్టం అండి, తన కోసమే మేము ఎక్కువ మష్రూమ్ కర్రీ చేస్తూ ఉంటాం అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితేను. ఇప్పుడే తిన్నా నేను, చాలా బాగున్నాయండి. మీరు ప్రతి ఒక్కరూ ఇంట్లో ట్రై చేయండి రెసిపీని, చాలా బాగుంటాయండి. మిల్లెట్స్ తోటి హెల్తీగా టేస్టీగా మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.
మీకు మరిన్ని మిల్లెట్స్ వీడియోలు కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.